గురించి చెప్పాలంటే ఆయన చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి 2 సంవత్సరాలు అవని, సంవత్సరం అవని, 2 సంవత్సరాలు అవని ఆయన చేసే డ్యూటీ ప్రతి ఒక్కటి బాగుంటుంది. గిరిజనుల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయడం, వాళ్ళకి ఇల్లు ఇవ్వడం అంతా సక్రమంగా చాలా జరుగుతుంది. ఇప్పుడుకొచ్చి వెళ్ళని ఏ నాయకుడు కూడా ఇప్పుడు ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి ప్రజలకి ఏం కావాలని తెలుసుకొని, ప్రజల గురించి తెలుసుకొని మొత్తం చేస్తున్నారు. పదవికి ముందు ఒక మాట, పదవి తర్వాత ఒక మాట అంటున్నారు అనేసి. అలాంటిది ఏమి లేదు. అలాంటి అనుకున్నవాడిది తప్పు అది. పదవికి ముందో మాట ఇచ్చినా, పదవి తర్వాత మాట ఇచ్చినా అని తప్పు అది. ఎప్పుడే మాట ఇచ్చినా సరే మంచి పనులు చేస్తున్నారా లేదా అన్నది కావాలి. రాజకీయంగా మెరుగుపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? రాజకీయంగా మెరుగుపడ్డారు. ప్రజల గురించి ఆయన సేవ, ప్రజల గురించి ప్రజలు క్షేమంగా ఉండాలి. నేను పదవి వచ్చిన తర్వాత పదవిని గాలికి వదిలేసి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తిరుగుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారు అనేసి. అవన్నీ పుకార్లు, అవన్నీ తప్పుడు మాటలు. అవి ఎప్పుడు అనుకోకూడదు. ఆయన ఎక్కడ ఏం చేస్తున్నాడు అనేది ప్రతి మీడియాలో కనపడుతుందిగా. ఆయన అక్కడ ఏం మంచి పని చేస్తున్నాడు, ఆయన అక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు ప్రతి మీడియాలో చదువుతుంది, కళ్ళతో కూడా చూస్తున్నాం. అలా అనేసి తప్పు పట్టాలని పని ఉంది. ఆయనతో ఏ పని చేయట్లేదు, అసలు కనిపించట్లేదు అన్నారు వైసీపీ నాయకులు. అలాంటివన్నీ పొరపాటు మాటలు. ఇచ్చిన శాఖలకు డెవలప్మెంట్ చేయడం తెలియదు కానీ లేని శాఖ గురించి కూడా మాట్లాడుతున్నాడు అనేసి అంటున్నారు ఆయన. అలాంటివన్నీ తప్పుడు వారాలు, తప్పుడు మాటలు. ఎందుకంటే మన కళ్ళతో చూసేదే నమ్మాలి, చూడండి నమ్మకూడదు ఎప్పుడైనా సరే. ప్రభుత్వంలో ఏ మంచి జరుగుతుంది, ఏం జరుగుతుందో కళ్ళతో చూస్తున్నాం కదా. చూసినప్పుడు మంచి జరుగుతుంది కాబట్టి మంచి అనాలి. సరే, ఈసారి జగన్ రానివ్వను, సీఎం అవ్వనివ్వను, ప్రతిపక్ష హోదా కూడా ఉండనివ్వకుండా చేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది జరిగే ప్రభుత్వం. నేను ఇంతకుముందు చెప్పానుగా, ఏ ప్రభుత్వం అయితే మంచి పనులు చేస్తుందో ఆ ప్రభుత్వమే మళ్ళీ కావాలని ప్రజలు కోరుకుంటారు. సరే, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే, ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం అంటే? ఒక్క మాటలో ఒక్క మాట చెప్పినా 100 సార్లు చెప్పినా సరే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు అంటారు. అంతే, ప్రజల గురించి ఆయన సేవ అంతా. ఒకవేళ ఆయన సింగిల్గా వెళ్తే సేమ్ అయ్యే అవకాశం ఉందా విజయ్ గారు? ఆయన సింగిల్కి వెళ్ళినా అవుతారు, డబల్కి వెళ్ళినా అవుతారు, ఎప్పుడు వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, పెన్షన్లు కానీ, రావాల్సిన రాయితీలు కానీ, లేడీస్ ఫ్రీ బస్ కానీ, ఫ్రీ బస్ కానీ, తల్లికి వందనం కానీ అన్నీ బాగానే ఉంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇది బాగానే ఉంది. చెప్పిన పథకాలు చెప్పినట్లు అమలు జరుగుతుంది. సో జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అన్నారు, వీళ్ళేమో సూపర్ 6 అన్నారు. ప్రజలకు బాగా ఏమి అందాయి? సూపర్ 6 బాగానే ఉంది. ఓకే, అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి బాగానే ఉంది. అభివృద్ధి బాగానే రోడ్లు కానీ, రోడ్లు కానీ అన్నీ. మరి ఏం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు, ఏం పట్టించుకోవట్లేదు జనాలు అంటున్నారు జగన్ గారు అంటారా? ఎంతవరకు వాస్తవం జగన్ గారు చెప్పేది? ఇప్పుడు చెప్పిన కాడకి అమలు చేస్తున్నారు. ఏంటి రాజధాని అంశంలో అమరావతి మనం మాట్లాడుకున్నట్లయితే ఎలా ఉండబోతుంది అమరావతి రాజధాని అంటే? రాజధాని ప్రారంభించారుగా, పూర్తి చేస్తారు. ఇక జగన్ గారు రేపు గెలిస్తే మారుస్తానంటున్నారు అమరావతి. ఏంటి మరి అమరావతి పరిస్థితి ఏంటి? గెలుస్తారా జగన్ గారు? ఇంకా మార్చరేమో. గెలిచే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు వచ్చే ఎన్నికలు జగన్ గారు? చెప్పలేమండి, చెప్పలేరు. ఇంకా ఈ 3 సంవత్సరాలు ఉంది కదా, ఈ 3 సంవత్సరాల పాలన ఇంకా మార్పులు వస్తే అప్పుడు బట్టి ఒకవేళ ఈలోపు జగన్ గారు పాదయాత్ర ఉండదని చెప్తున్నారు. జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరుగుతారు. ఇప్పుడు ఈ గతం 2 సంవత్సరాలు గడిచినాయి, 3 సంవత్సరాలు ఇంకా బాగుంటే అప్పుడు ప్రభుత్వం ఇదే ఉంటుంది. చివరిగా మీ మనసులో ఈ రాష్ట్రానికి ఎవరు మంచిదిగా, అంటే ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రానికి మంచిది అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఇప్పుడు అమలు ఇచ్చినవి జరుపుతూ ఉంటే ప్రజల్లో వాళ్ళకి పేరు ఉంటుంది, ఎవరు కాదనుకున్నా అవదు. ప్రజలు మెచ్చుకోవాలి. అందరూ ఇచ్చిన హామీలు అన్నీ రన్ అవుతుంటే ఏ ప్రభుత్వం బాగా చేస్తే ఆ ప్రభుత్వానికి ఓటేస్తారు కదా. ముఖ్యమంత్రి అనేది ఇప్పుడు ఈయనే కదా, మళ్ళీ కూడా ఆయన అని అనుకుంటున్నారు. తెలియదు. ఆయన మొన్నదాకా సినిమాలో ఉండి వచ్చిన బాబు గారు అంటే లోగడ పరిపాలన చేశాడు, తెలుసు కదా. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఈయన పనితీరు ఎలా అనిపిస్తుంది 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు? పర్వాలేదు, ఆయన కూడా ఆయన తాగి తగ్గట్టు ఆయన చేస్తూనే ఉన్నాడు. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అంటారు కొంతమంది, ఏంటి దాని మీద మీ అభిప్రాయం? గెలిచిన తర్వాత అది తప్పు అన్నమాట. సినిమాలు తీయకుండా అట్లా తీయకపోతే మరి ఈ పెట్టే ఖర్చులన్నీ ఎటు నుంచి వస్తాయి? ఆయన కుటుంబం, ఆయన కూడా ఖర్చులు ఉంటాయి కదా. మరి దాన్ని మనం ఏమంటాం? ఏంటి మరి తమిళనాడులో విజయ్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, చూసే ఉంటారు మీరు కూడా. అసలు మనకి తెలియదు. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారా ఏపీలో? ఏం చెబుతాం మనం? ఎన్టీ రామారావు గారు అయినప్పుడు మీరు మంచి వయసులో ఉంటారు, నేను పుట్టలేదు కానప్పుడు. అలాగా ఎన్టీ రామారావు లాగా మరి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఏపీలో? ఎన్టీ రామారావు రాజకీయం కానీ, మరి రాజశేఖర రెడ్డి గారి రాజకీయం కానీ అవి కలవక అసలు
ఆ రాజకీయాలు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ పరిపాలన వేరు. ఇవన్నీ ఏంటంటే సీట్లు వీళ్ళు ఆ కుర్చీ కోసం కలబడే వాళ్ళే కానీ ఇవాళ బాబు గారు కూడా కుర్చీ కోసం కలబడే ఇలా కలిసిపోయారు ఆయన కూడా. అంతే. సరే ఫైనల్గా ఏంటి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే, ఆయన తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అభిమానులను బలంగా కోరుకుంటున్నారు, ఆ వర్గం కూడా కోరుకుంటుంది ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఏంటి ముఖ్యమంత్రి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ భవిష్యత్తు? మనం ఎట్లా చెబుతాం దానికి? ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్థాయి ఉందా? తెలంగాణలో ఈయన ఎట్లా అవుతాడు? ఏపీలో సరే ఏపీలో ఉన్న మట్టికి వచ్చినాయిగా 25 సీట్లు 30 సీట్లు 8 సీట్లు వచ్చింది. చూద్దాం. చూద్దాం. థ్యాంక్స్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? పవన్ కళ్యాణ్ గారు ఏం పర్వాలేదు, బాగానే ఉంది. అతను కూడా మీటింగ్లు వస్తున్నాడు, చూస్తున్నాడు, అతను కూడా పనులు చేయిస్తున్నాడు కూడా, చాలా మెరుగే. ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఆయన. ఆయన ఈ 2 ఏళ్లలో ఆయన శాఖల పనితీరు కావచ్చు, ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? బాగుంది. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, జనాలను ఎక్కడ పట్టించుకోలేకుండా అంటారు కొంతమంది. లేదు, సినిమాలు వీళ్ళు తగ్గింది కాస్త వేస్తే ఉంటూ బాడదుగా, ఏం చేస్తాడు? ఆయన వస్తున్నారు, ఇచ్చినా సరే ఇబ్బంది లేదు. అదే సినిమాలు కూడా ముందు కూడా తగ్గిపోతాం కూడా, నేను ఒంట్లో బాగాలి కదా అది. అసలు పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన విషయాలు అంటే బాబు ఏం చెప్తారు మామూలుగా? అతనిలో మీరు గమనించి నచ్చే విషయాలు అంటే ఇవి ఉపయోగపడతాయి ప్రజలకు కావచ్చు, ఆయన అభిమానులకు. మీ అభిప్రాయంలో ఏంటి అంటే? నేను ఏదైనా సరే బాగుంది. దాంతో అంటే చెప్పిన వరకు కూడా చేయిస్తున్నాడు కూడా. సింగిల్గా పోటీ చేస్తే సీఎం అవుతారా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో? అది అప్పుడే అవ్వచ్చు. అవ్వదు. విజయ్ ఎలాగ తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యారో ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా సింగిల్గా? అది ఆయన రాడండి, ముఖ్యమంత్రి చేయడు. చంద్రబాబు ఉన్నంత కాలం ఆయన ముఖ్యమంత్రిగా పోటీ రాడు. అది ధర్మం కాదు. అదే తర్వాత ఒకవేళ చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారు పవన్ గారికి అయితే లేదా? రాడు. ఒక్క మాటలో చివరికి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్? చెప్పండి సార్, మీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఒక మాట అలాగే ఉంటారు, అలాగే ముఖ్యమంత్రి గారిని పదవి వస్తున్నారు తప్ప ఆయనకి ఏమండి అందరూ నలుగురు బాగున్నారు, చదువుపోతున్నాడు. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి? ఎవరు తిట్టండి, తిట్టే పనులు ఆయన చేయలేదుగా. ఆయన తిడతా ఉంటారు, ఇప్పుడు మనం జరిగిన వాటికి విమర్శిస్తానే ఉంటారు, తిడతానే. అవన్నీ చిన్న వస్తుంటాయి అని ఆయన మామూలు పర్టికులర్ విశేషం కాదు. మొత్తంగా ఏం చెప్తారంటే ఆయన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు ఒక మాటలు? చాలా బాగుంది. కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద మనం అభిప్రాయం, ఆయన అయితే వ్యక్తిగతంగా చాలా మంచోడే, ఆ పేదలంటే ఇష్టపడేవాడే కాబట్టి కూటమి ప్రభుత్వంలో నిలబడి డిప్యూటీ సీఎంగా అయ్యి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మంచి అభివృద్ధి చేస్తారు. సో గెలిచిన తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ 2 ఏళ్లలో ఆయన వరకు ఆయన పనితీరు మీకు ఎలా అనిపించింది? ఇక ఆయన వరకు అంటే ఆయన కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారంటే ఆయన ద్వారానే మనకైతే పనులు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 4వ ముఖ్యమంత్రి, సీనియర్ నేత. అవును, సీనియర్ నేత. మనం కొత్తగా చెప్పేదే లేదు. ఈయన మొదటిసారి మంత్రి, ఈయన మొదటిసారి మంత్రి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి కొంత. ఆయన 5 శాఖల మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇచ్చిన పదవులకు న్యాయం చేస్తున్నారా? చేస్తాడు, కొన్నిటికి ఒకటే కాబట్టి దా లీడర్ కాబట్టి మొత్తం కవర్ చేసుకోవాలి కదా. సినిమాలు చేసుకున్న తిరుగుతున్నారు, జనాలను పట్టించుకోకుండా అనే ఒక టాక్ అయితే ఉంది బయట. అంతకుముందు చాలా వరకు సినిమాలు తీసేది, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కాబట్టి చాలా వరకు ఫిలిమ్స్ తక్కువ చేసాడు. తక్కువ చేసి అభివృద్ధి మీద కొద్దిగా చేయము. మీరేమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, సినిమాలు చేయాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా? 100% రాజకీయాలు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకు? కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి డెవలప్ కావాలి, ఇంకా డెవలప్ కావాలి. సింగిల్గా వెళ్తే వచ్చే ఎన్నికల పవన్ కళ్యాణ్ గారు చెప్పలేమండి, అది ప్రజల నాడి, మనం చెప్పలేము. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, అది మనకి చెప్పలేము. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి చివరికంటే పవన్ కళ్యాణ్ గారి మీద? పవన్ కళ్యాణ్ ఏం లేదు, ఆయన ఫిలింలు బంద్ చేసి ప్రభుత్వం మీద దృష్టి పెట్టి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిండు కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా మంచి వర్క్ చేసి మంచి చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆయన మంచోడే, మా వాళ్ళే, కాపులే. అది ఆయన తిట్టడానికి కూడా మీ వర్గం వాళ్ళే ముందు పెడతారు. అంబటి రాంబాబు సంగతి తెలిసిందే ఆ పేరు నాని అందరు తెలిసిందే, వాళ్ళే పెడతారు, మా వాళ్ళే పెడతారు, తిట్టిస్తారు. అది ఎందుకంటే వీళ్ళిద్దరు మంచిగా చేస్తున్నారుగా, కుంపటే వాళ్ళు చెడగొట్టాలి. మీ వర్గం వాళ్ళ పేర్లు ఎత్తన కానీ బలంగా ఎప్పటి నుంచో కోరుకుంటారు ముఖ్యమంత్రి ఉండాలని ఆ వర్గానికి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం అంతవరకు లేదండి. ఆయన వాళ్ళ అబ్బాయి అన్నాడుగా లోకేష్, సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ ఏం గెలవడండి. 24% ఉంది మీకు ఓటింగ్ మీ వర్గం. ఏమండే 24 కదా గెలవడం, 100% షూరు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మిగతా 2-3 కులాలను గట్టిగా కలుపుకుంటే లేదండి.
సీఎం అయ్యే అవకాశం ఏ మేరకు ఉంటుంది? లేదండి ఆయన సీఎం అవకాశం చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పట్టుకుపోతుంది. సరే, మన పవన్ గారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు అవకాశం వస్తే చేయొచ్చు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి పనితీరు బాగానే ఉంది. ఆయన అంతా మొత్తం అటవీ శాఖ కానీ ఏ శాఖ గ్రామ పంచాయతీ అన్ని మొత్తం అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే? అది తిట్టే వాళ్ళకి చెప్పేదే ఉంది. ఇంకా నేను వాళ్ళకి తెలియదే ఉందండి. తిట్టే వాళ్ళకి తిట్టుడు పవన్ చేయలేదని అది